నమ శివాయ. శివ పరమాత్మను తలుచుకుందాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము, అందరూ చేయండి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. అందరితో పాటు కలిసి చేస్తే రిజల్ట్స్ ఇంకా మల్టిప్లై అవుతాయి. సంఘటనలో ఉండే అలవాటు ఉండాలి, అందరితో పాటు కలిసి చేసే అలవాటు కూడా ఉండాలి. సంఘటన యొక్క బలం మనకు చేకూరుతుంది. సో ఏదైనా మనం సొంతగా చేయడానికి, నలుగురితో కలిసి చేయడానికి చాలా తేడా ఉంటది. మనం చేస్తే ఎక్కువ బరువు అనిపిస్తుంది, నలుగురితో పాటు కలిసి చేస్తే కాస్త తేలిక అనిపిస్తుంది, మనకి చెయ్యాలన్న ఉత్సాహం అనిపిస్తుంది. సో నిన్నటి క్లాస్ లో చూసారు కదా, ఇద్దరు మాట్లాడారు విద్యార్థులు ఎంత బాగా ధారణ చేస్తున్నారు, వాళ్ళకి ఎంతో రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో అలా చాలా మంది చేస్తున్నారు, కానీ కెమెరా ముందుకు రావట్లేదు. సో కాబట్టి ఎవరు ఏం చెయ్యట్లేదు, ప్రపంచం అంతా అలాగే ఉంది, అందరూ మారాక నేను మారుతానులే అని అనుకుంటే నష్టపోతాము. సో కాబట్టి కొంత సమయాన్ని కేటాయించండి. మన దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది. సో ఆ సమయాన్ని మనము ఉపయోగించుకోవాలి. సో ఏ పనులున్నా కాసేపు పక్కన పెట్టండి. పనులు చేస్తూ చెయ్యొచ్చు, నేర్పించాం మేము ఆ విధంగా. కానీ ఇప్పుడు ఏంటంటే మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఏకాగ్రతతోటి వింటే ఇంకా బాగుంటుంది. సో నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. సో స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఇదిగో ఈ రకంగా మీరు సంకల్పం ద్వారా కనెక్ట్ అవ్వాలి. ఆ భగవంతుని నుండి ఆ దైవీ శక్తిని ఆత్మ అబ్జార్బ్ చేస్తుంది. సో ఈ రకంగా అంటే మీకు కంటికి మీ ఆలోచనలు ఏ రకంగా అయితే మీకు కనిపించవో అదే విధంగా మన ఆలోచన ద్వారా భగవంతుని తలుచుకుంటాము. భయము, కోపము, లోభము, అహంకారం ఎలాగైతే కనిపించవో అదే విధంగా శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందం, శక్తి కూడా కనిపించవు, కంటికి అనుభవంలోకి వస్తాయి. భయం ఎలా అనుభవంలోకి వస్తుందో అదే విధంగా ధైర్యం అనుభవంలోకి వస్తుంది. ఏ విధంగా అయితే కోపం అనుభవంలోకి వస్తుందో శాంతి అనుభవంలోకి వస్తుంది. కానీ మీరు చెయ్యాల్సిన పద్ధతి ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా ఆత్మ భగవంతుడి నుంచి శక్తిని గ్రహిస్తుంది, అబ్జార్బ్ చేస్తుంది అని చెప్పి వీడియోలో పిక్చరైజ్ చేసి చూపిస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మాకు ఏమీ అవ్వట్లేదు, ఏమీ కనిపించట్లేదు కాదు, ఆత్మలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు దాన్ని తీసి వాడితే అప్పుడు మీకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు మీ లోపల భయం ఉంది, అమ్మో నాకు ఏమైపోతుందో ఏమో, నా వాళ్ళకి ఏమైపోతుందో ఏమో అని మీరు ఆలోచన చేస్తే మీకు భయం అనుభవంలోకి వస్తుంది. అదే విధంగా ఈ శాంతి అన్న దైవీ గుణం మీలో ఉంది. పరిస్థితి వచ్చినప్పుడు, ఎవరైనా దాన్ని అన్నప్పుడు, మాట అన్నప్పుడు, మీరు అనుకున్న విధంగా పనులు కానప్పుడు, అప్పుడు నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని. ఏది జరిగినా ఇది నా ఉన్నతి కోసమే. ఈ ప్రాక్టికల్ లైఫ్ ఎలా తేవాలని చెప్పి ఇప్పటికి 50 ఎపిసోడ్లలో చెప్పాము. ఇది 54వ ఎపిసోడ్. సో ఆ రకంగా చేసినప్పుడు మీకు శాంతి అనుభవం వస్తుంది. దానికంటూ శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారు, వరదానాలు ఇస్తారు, అవన్నీ మీకు నేర్పించాము. రోజు గ్రూప్ లో కూడా 5 గంటలకు ఒక వరదానాన్ని వేస్తున్నాము. దాన్ని మీరు పంచుతూ పోతూ ఉంటే మీకు అవి తిరిగి వస్తూ ఉంటే ఒక స్టేజ్ లో మీకు తెలియకుండానే శాంతి అనుభవం అవుతుంది. సో ఇప్పటి వరకు వచ్చిన విద్యార్థులందరూ అనుభవం చెప్పేటప్పుడు అందరూ చెప్తున్నారు శాంతి అనుభవం అవుతోంది అని చెప్పేసి.
సో కాబట్టి ఒక్కసారి ఈ విధంగా అందరూ భగవంతుని తలుచుకోండి. దీన్నే యోగం అంటారు. సో నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఇది యోగ స్థితి, ఆత్మిక స్థితి, డివైన్ స్టేట్ ఆఫ్ మైండ్. సో ఈ స్థితిలో మనస వాచ కర్మన మనం ఏది ఆచరించినా కానీ దానికి పర్యవసానంగా మన ఖాతాలో పుణ్యం జమ అవుతుంది. వర్తమానంలో మనం ఈ దైవీ గుణాలను అనుభవించేస్తాము. సహజంగా మన నుంచి ఆ తరంగాలు వెళ్తూ ఉంటాయి కాబట్టి నిరంతర సేవాదారులు అంటాం. సో ఏ రకంగా మన నుంచి భయము, క్రోధం యొక్క తరంగాలు వెళ్తూ ఉన్నాయో, ఎప్పుడైతే స్వధర్మంలో ఉంటామో మన నుంచి శాంతి, ప్రేమ యొక్క తరంగాలు వెళ్తుంటే ఆ విధంగా మనము నిరంతర సేవాదారులం అవుతాము. ఆ తర్వాత మన దినచర్య ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ నేర్పించాను. ఉదయం లేచిన దగ్గర నుంచి మనము కళ్ళు తెరవగానే భగవంతుడు కనెక్ట్ అవుతాము. ఆ ఇల్లు శివాలయం అనుకుంటాము. ఇల్లంతా ఉన్న ఈ యొక్క పరధర్మానికి సంబంధించిన సంకల్పాలన్నిటిని ఊడ్చేస్తాము. ఆ తర్వాత కుటుంబ సభ్యులు స్నేహితులు అనుకుంటాము, పిల్లలు ఆజ్ఞాకారులు అనుకుంటాము. వంట చేసేటప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు ఏ రకంగా చేస్తాం అన్ని నేర్చేసుకున్నాం. సో ఈ రోజు భగవంతుని యొక్క అవతరణ, ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో పరమాత్మ ఎవరు, ఏం చేస్తారు, ఆయన కర్తవ్యము, ఆయన అవతరణ ఎలా జరుగుతుంది, సో వాటికి సంబంధించిన శ్లోకాలు, అది తెలుసుకుని దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎలా తేవాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా 4వ అధ్యాయము 6వ శ్లోకం ఇది. సో 4వ అధ్యాయము 6వ శ్లోకము జ్ఞాన యోగం ఇది. ఈ శ్లోకంలో జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకు ప్రభువునైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండా నేను ప్రకృతిని వశమునర్చుకుని నా శక్తి చేతనే శరీరాన్ని ధరిస్తున్నాను. దీన్నే అవతరణ అంటారు. సో జన్మ అంటే ఏంటి, అవతరణ ఏంటి అన్నది చాలా సార్లు చెప్పాం, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అవగాహన కోసము. జన్మ అంటే స్థూలంగా ఇప్పుడు మనం తీసుకునే జన్మలు. ఈ పదాన్ని భగవంతుడికి వాడరు. ఎందుకు? ఇప్పుడు ఈ శ్లోకం స్టార్టింగ్ లో చూడండి, జనన మరణాలు లేని నేను అంటున్నాడు. అంటే ఆయనకు జననము లేదు, మరణము లేదు. సో జనన మరణం లేని ఎవరికి లేదు జనన మరణాలు? నిరాకార శివ పరమాత్మకు లేదు. నేను సర్వ ప్రాణులకు ప్రభువునైనప్పటికీ నా పరమేశ్వర స్వభావము, ఆయన స్వభావం ఏంటి? ఇక్కడ ఆయనకి జనన మరణాలు లేవు. విడిచిపెట్టకుండానే నేను ప్రకృతిని వశమర్చుకుని, అంటే ప్రకృతిని ఆధారంగా తీసుకుని, అంటే పంచతత్వాలతో చేసిన ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుని నా శక్తి చేతనే, మీకు భగవద్గీత చాలా చోట్ల మాయా శక్తి మాయా అని వస్తుంది, కానీ యాక్చువల్ గా అది శక్తి. భగవంతుడు మాయకు వశం అవ్వరు. కానీ ఇప్పుడు ఏ రకంగా అయితే అర్జునుడి విషాద యోగం అని అంటే, మనం విషాదంలో ఉన్నప్పుడు మనకి భగవంతుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ విషయం బయటికి రాలేదు, అసలు భగవద్గీతలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. సో మనలో ఉన్న అసురుల్ని సంహరించడానికి, ఉదాహరణగా మీకు జరాసంధుడిని వేసి చూపించాను. జరాసంధుడు వ్యక్తి కాదు, భీముడు వ్యక్తి కాదు, భగవంతుడు వ్యక్తి కాదు, ఆత్మ నిరాకారం. సో అది ఈ ఈ పంచతత్వాల్ని ఆధారంగా తీసుకుని జన్మ తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఆత్మ పరధర్మంలోకి వెళ్ళిపోతుందో అప్పుడు భగవంతుడు తన యొక్క ప్రకృతిని, అంటే ప్రకృతిని వశపరుచుకుని నా శక్తి చేతనే శరీరాన్ని, అంటే ఒక వ్యక్తి శరీరంలోకి వస్తాడు. ఎవరైతే సత్యమైన భక్తులు ఉంటారో వాళ్ళ శరీరంలోకి వచ్చి, శరీరంలోకి రావడం అంటే
ఇక్కడ భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి. అందరూ నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇంకా వేసి చూపిస్తాను నేను, ఎందుకంటే అందరు ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. సో ఏదైతే భగవంతుడు ఇప్పుడు దశావతారాల్లో 10వ అవతారం కల్కి రూపంలో అవతరిస్తారో, అంటే ఒక వ్యక్తిని ఆధారంగా తీసుకుని వస్తారు, వ్యక్తి శరీరంలోకి శక్తి ద్వారా. అందుకే ఇక్కడ క్లియర్ గా రాసాము, భగవంతుడు వ్యక్తి కాదు, ఒక శక్తి. సో జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఈ పాయింట్ అందరికీ ఎక్కాలి. ఇది ఎక్కి ఈ పాయింట్ కనుక అర్థమైతేనే మీరు సబ్జెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. భగవంతుడు అంటే ఏంటో అవగాహన వస్తుంది, నిరాకారుడు కనెక్ట్ అవ్వగలుగుతారు. ఇప్పుడు ఈ యుగంలో ఏదైతే కల్కి అవతరణ జరిగిందో ఆ అవతరణని కూడా మీరు చూడగలుగుతారు, భగవంతుని కలవగలుగుతారు. ఇదేదో వింత విచిత్రమైన విషయం అని కాదు, నేను చూపిస్తాను ఆధారాలతోటి మీకు చెప్తాను. కానీ భగవంతుడు ఆ వ్యక్తిలోకి వచ్చాడంటే వ్యక్తి కాదు, కానీ భాషాపరంగా మనం వచ్చాడు అంటున్నారు చాలా మంది. వచ్చాడు అంటే వ్యక్తి ఏమో అనుకుంటున్నారు. సో అక్కడ మనం క్లారిటీ ఇచ్చుకోవాలి, ఏమని? భగవంతుడు వ్యక్తి కాదు, ఒక శక్తి. సో ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ శ్లోకం తీసుకుంటే నాకు జనన మరణాలు లేవు అంటున్నాడు ఆయన. సో జనన మరణాలు లేనప్పుడు ఆయన వ్యక్తి ఎలా అయ్యాడు? సో భగవంతుడు వచ్చాడని ఎందుకు అంటున్నానంటే, ఇంకా అది అనే వాళ్ళకి మనం ఇవ్వాలన్నమాట. అంటే క్వార్టర్ నాలెడ్జ్ కాదు, మొత్తం వాక్యం మాట్లాడేటప్పుడు పూర్తిగా మాట్లాడాలి. ఎందుకంటే చాలా మంది మాట్లాడేటప్పుడు సగం సగం మాట్లాడుతూ ఉంటాం. ఆ సగం సగం కాదు, కొన్ని చోట్ల క్వార్టరే మాట్లాడేసరికి పూర్తిగా అర్థాలు మారిపోతున్నాయి. సో ఇప్పటి నుంచి ఎవరైనా ఫలానా వ్యక్తిలోకి భగవంతుడు వచ్చాడు అని అంటే భగవంతుడు వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పాలి. ఎందుకంటే కల్కి అవతరణ జరిగింది. సో ఆ వ్యక్తి పేరు ఏదైతే ఉందో, మామూలుగా లౌకికంలో వేరే పేర్లు ఉంటాయి వాళ్ళకి, కానీ శాస్త్రాలు రాసేటప్పుడు కల్కి అని చెప్పి రాశారు. కల్ అంటే హిందీ భాషలో అర్థం ఏంటి? గడిచిపోయిన గతము, భవిష్యత్తు. అంటే గడిచిపోయిన ఇప్పుడు కలియుగాన్ని సమాప్తి చేసి సత్యుగాన్ని స్థాపిస్తాడు. ఏ రకంగా చేస్తాడు? జ్ఞానం ద్వారా, యోగం ద్వారా, శక్తి ద్వారా, హింస ద్వారా కాదు. సో మీకు ఈ పాటికే క్లారిటీ వచ్చేసి ఉండాలి. భగవద్గీత హింసని చెప్పట్లేదు, అది అంతర్యుద్ధము. మన లోపల ఉన్న రావణాసురుడు, జరాసంధుడు, మేఘనాథుడు, ఇంద్రజిత్తు, సో పెద్ద పెద్ద రాక్షసులు, వీళ్ళనంతా ఎట్లా మనం ఒక జరాసంధుడిని ఎలా సంహరించాలో తెలుసుకున్నాం. ఇంకా పెద్ద పెద్ద రాక్షసులు ఉన్నారు, వాళ్ళని కూడా ఎట్లా సంహరించాలన్నది తెలుసుకుంటాం. కానీ సంహరించాలంటే ఇక్కడ భగవంతుని గైడెన్స్, సపోర్ట్ అవసరం. సో జరాసంధుడి గురించి చూపించేటప్పుడు అక్కడ ఏం చూపించాడు? కర్మక్షేత్రంలో నిలబడ్డాడు భగవంతుడు, అక్కడ ఉండి గైడెన్స్ ఇచ్చాడు. సో ఆ రకంగా ఎవరికి వాళ్ళు గైడెన్స్ తీసుకోవాలి. ఇక్కడ మేమేంటంటే జస్ట్ చెప్తున్నాం, ఇదిగో ఫలానా భగవద్గీతలు ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ శ్లోకం ఉందని. కానీ మన కర్మలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఆ సమయంలో ఏం చెయ్యాలి అని అంటే ఆ సమయంలో మేము పక్క నుండి గైడెన్స్ ఇవ్వలేము. సో మీ యొక్క జన్మల చరిత్ర కూడా మాకు తెలియదు, అది భగవంతుడికే తెలుసు. సో మీ జీవితంలో ఏ సమయానికి ఏం జరగబోతుంది, దానికి మీరేం చెయ్యాలన్నది భగవంతుడికే తెలుసు. కాబట్టి భగవంతుడి యొక్క గైడెన్స్ లో మీరు బతకాలి. అందుకే మీకు క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మనాథ్ అనేది భగవంతుడు కనెక్ట్ అవ్వాలి. ఆ రకంగా మీరు దినచర్య మేము ఏదైతే నేర్పించామో ఆ రకంగా ఆ దినచర్యలో ఉన్నప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా మీకు వెంటనే బుద్ధికి టచ్ అయిపోతుంది, మీకే తెలుస్తుంది. ఆ తర్వాత ఏ రకంగా మనం దాన్ని ఇచ్చేయాలి. ఇప్పుడు జరాసంధుడిని ఏదైతే చీల్చి చెండాడం అని చెప్పేసి చెప్పాను అంటే ఏంటి? మీ ఆత్మబలాన్ని వాడాలి. సో అది కథ రూపంలో పౌరాణిక కథ అంటే ఒక ఈ విషయాన్ని, మీలో ఉన్న ద్వంద్వ వైఖరిని మీరు సమాప్తి చెయ్యండి, రాక్షసులను సంహరించండి అనే థియరీని కథ రూపంలో తెచ్చేసరికి జరాసంధుడిని పెట్టి భీముని ఆత్మబలం కింద తీసుకొచ్చారు. సో ఇంకా చాలా మంది రాక్షసులు ఉన్నారు. ఒక్కొక్క రాక్షసుడు మనం ఏ రకంగా అధిగమించాలి, ఇవన్నీ మనము నేర్చుకుంటాము, ప్రాక్టికల్ లైఫ్ లో కూడా తీసుకొస్తాం.
సో ఇవి తీసుకురావాలి అంటే మనం ముఖ్యంగా నిరాకారుడికి కనెక్ట్ అవ్వాలన్న విషయం మనకి ఇక్కడ స్ట్రైక్ అవ్వాలి. ఈ విషయంలో మనకి నమ్మకం కుదరాలి. ఎందుకంటే ఇక్కడ రుజువులు కూడా చూపిస్తున్నాం కాబట్టి. సో జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకు ప్రభువునైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే నేను ప్రకృతిని వశమునర్చుకుని అంటే ఆధారంగా తీసుకుని నా శక్తి చేతనే శరీరాన్ని ధరిస్తున్నాను అంటే అవతరణ. మరి ఈ రకంగా భగవానుడు ప్రకృతిని ఆధారంగా తీసుకుని ధరిస్తున్నారని ఇదొక శ్లోకం ఉంది. తర్వాత సాత్విక స్వభావం, ఇది 4వ అధ్యాయం 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధునం, ఇదంతా తెలిసి అందరికి తెలిసిన శ్లోకమే. సో కొన్ని ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్ లైఫ్ మీద ఫోకస్ కాబట్టి శ్లోకం చదవట్లేదు. సో ఇక్కడ ఏంటి సాత్విక స్వభావం అంటే ఏంటి? మన స్వధర్మము, శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, సుఖము, ఆనందము, శక్తి ఉన్న వాళ్ళని రక్షించి కామక్రోధ లోపమోహ అహంకారాన్ని వినాశనం చేసి, యాక్చువల్ గా ఈ మదమాత్సర్యాలు, మదం అంటే అహంకారం కిందకి వస్తుంది. ఈ మాత్సర్యం అన్నది కూడా ఏంటంటే వాళ్ళకున్నది నాకు లేదు అని అంటే సాధారణంగా లోభము వాటి యొక్క బై ప్రోడక్ట్ కింద వస్తుంది. కానీ మెయిన్ ఏంటంటే ఇదే వస్తాయి అన్నమాట మన పరధర్మం కింద. సో వాటిని వినాశనం చేసి ఏ ఏ యుగాలలో అధర్మం పెరుగుతుందో ఆ యుగాలలో ధర్మాన్ని స్థాపించడానికి అవతరిస్తాను. సో ఏ యుగంలో అధర్మం పెరుగుతుంది? కలియుగంలో పెరుగుతుంది. సత్యుగంలో, దాని యుగం పేరే సత్యుగం. సో సత్యుగంలో అసత్యత ఉండడానికి లేదు. సో త్రేతాయుగంలో ఏమవుతుంది? 2 కళలు తగ్గుతాయి. సత్యుగంలో అందరూ సత్యతతో ఉంటారంటే 16 అంటే అందరు ఆత్మాన్న స్థితిలో ఉంటారు. ఇప్పుడు మనం ఏదైతే చదువుకుంటున్నామో ఈ సద్వర్మం అని చెప్పి ఆ స్వధర్మంలో ఉంటారు వాళ్ళు. సో భగవానుడు వచ్చి ఈ రోజు మనకి జ్ఞానాన్ని నేర్పించి చేసి అలాంటి సత్యత ఉన్న వాళ్ళే ఈ యుగ పరివర్తన సమయంలో వెళ్తారట. సో ఇప్పుడు కలికి అవతరణ ఏదైతే అంటున్నారో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే ఇక్కడ ఆయన వచ్చి సమాజాన్ని మార్చడం కాదు, బయట చూడొద్దు. సంహరణ అంటే మనలో ఉన్న అసురి స్వభావాలని సంహరిస్తారు. సో అందుకే ఇక్కడ ఏమి మీకు అది జరాసంధుడికి చూపించడానికి కారణం అది. సో ఇక్కడ అది జ్ఞాన యోగాల ద్వారా నడుస్తూ ఉంటది. సో ఈ రోజు అహంకారాన్ని, ద్వంద్వ వైఖరిని సమాప్తి చేయండి అంటే మనం చేయలేదు. చేయనప్పుడు ఏమైంది? సమయమే చేస్తుంది. ఏ రకంగా చేస్తుంది? ఈ ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేదా మొన్న వచ్చిన కరోనా కానీ, లేదా నోట్ల రద్దు కానీ. సో ఇవన్నీ ఏంటి? అసలు జనాలు లోభాన్ని వదలమంటున్నారు. ఇంకా కావాలి, ఒకటే పరిగెట్టడాలు చేయడము ప్లస్ ఆ డబ్బు సంపాదన ఎంతో పవిత్రమైన కార్యాన్ని అధర్మ మార్గంలో చేస్తున్నారు. సో నోట్లు రద్దయిపోయినాయి. నోట్లు రద్దయిపోయేసరికి అందరిలో 500 రూపాయలు, 1000 రూపాయలు ఇవన్నీ ఉండేసరికి అవి పనికి రాకుండా పోయినాయి. అటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఎవరైనా మారారా అంటే మళ్ళా అధర్మంలో ఇచ్చేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలైనా? అవకాశం ఇచ్చాడు. ఒకటేమో ఫస్ట్ భగవద్గీత ద్వారా అందరికీ మీకు చూపిస్తాను ఎవరెవరు దీన్ని బయటికి తీసుకొస్తానని చెప్పి ఫస్ట్ ఏం చేస్తాడైనా చెప్తాడు, ఇదిగో ఇది పద్ధతి, ఈ రకంగా మారండి, పరివర్తన అవ్వండి. లేదు మేము కాము అన్నప్పుడు మనకు ఆ సమయమే చేస్తుంది. సో సమయం ఏమైంది? ఎటువంటి పరిస్థితి వచ్చింది? నోట్ల రద్దు జరిగింది. సో ఏదైతే అధర్మ మార్గంలో సంపాదించారో అదంతా పనికి రాకుండా పోతుంది అని చెప్పి మనకు భగవంతుడు సంకేతాలు ఇచ్చినా గాని ఆ సమయానికి బాధపడ్డారు, ఆ తర్వాత వదిలేశారు. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. లేచే అంటే మారమంటున్నారు అందరు. సో వీళ్ళు మారరు కదా అని చెప్పేసి ఆయన చూస్తూ కూర్చోలేడు. ఎందుకు? ఈ రకమైన పద్ధతులు ఉన్నప్పుడు, ఈ రకంగా అధర్మం పెరిగిపోయినప్పుడు ఆయన సత్యమైన భక్తులు దుఃఖాన్ని అనుభవిస్తారు. సో ఆయన అవతరణ దేనికోసం జరుగుతుంది? ఆయన సత్యమైన భక్తుల్ని కాపాడడం కోసమే. సో ఆయన సత్యమైన భక్తుల్ని కాపాడాలంటే దుష్టుల సంహరణ జరగాల్సిందే. సో రకరకాలుగా ఇంటికి సంకేతాలు ఇస్తాడు. కరోనా వస్తుంది, అహంకారాన్ని వదలమంటే వదలరు, కులతత్వాన్ని వదలమంటే వదలరు. ఇంకా ఆ సమయం ఎట్లొచ్చిందంటే ఇంకా అహంకారం ఎట్టిపోయిందో కులం ఎట్టిపోయిందో తెలియదు. ప్రతి నిమిషం కులం 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 అని ఒక అహంకారంతో ఉంటారు. ఆ టైంకి బెడ్ దొరికితే చాలా అన్నట్టుండే హాస్పిటల్లో. ఎవరు ఇచ్చారు, ఎవరు తిండి పెట్టారు, ఏమీ లేదు. తిండి దొరికితే చాలా అన్నట్టుండే. ఏ కులం వాడు తెచ్చాడు, ఏమి మొత్తం కుల వ్యవస్థ అంతా కూలిపోయిందో. సో పరిస్థితులు ఆ రకంగా పాఠాలు నేర్పిస్తాయి. సో పాఠాలు ఎవరి దగ్గర నేర్చుకోవాలి?
భగవంతుడిదే నేర్చుకోవాలి. చక్కగా ఇలా కూర్చోబెట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళు తినేసిన తర్వాత హ్యాపీగా కొంతమంది కూర్చుని పడుకుని నిద్రలు పోయి హ్యాపీగా నేర్పిస్తారు. అదే సమయం నేర్పిస్తే ఏమైతుంది, ఇంకా మనకు నిద్రలు రావు. ఇప్పుడు మన క్లాస్ వింటుంటే చాలా మందికి నిద్రలు వస్తుంటే కొంతమంది టైం కూడా ఉంటుంది. అంటే భగవంతుడు నేర్పిస్తుంటే అలా ఉంటది పరిస్థితి. అదే సమయం నేర్పించింది అనుకోండి, ఇంకా నిద్రలు రావు. ఇంకా అయితే ఆ పరిస్థితులు ఎట్లుంటాయో మనం అంతా మన కళ్ళతో చూసాం. ఇంకా నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కరోనా వచ్చినప్పుడు ఎలా ఉండే, ఇంకా నోట్ల రద్దు అయితే బ్యాంక్ లో ఉద్యోగం చేసి ఇటువైపు నుంచి కూడా చూసాం. ఒక్కొక్కరు ఎంత టెన్షన్ పడ్డారా. సంవత్సరాల తరబడి కష్టపడ్డ డబ్బంతా ఆ రకంగా ఈ రోజు అది పనికి రాదు, అది చెల్లదు అని అంటే ఎంత జీవితం వృధా అయిపోయిందో చూడు. కొన్ని సందర్భాల్లో అంటే అప్పుడు జరిగిన సంఘటనలన్నిటి సారాంశం మీకు బ్రీఫ్ గా సంక్షిప్తంగా చెప్పాలి, క్లుప్తంగా చెప్పాలి అని అంటే, కస్టమర్లు వచ్చి మా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, అకౌంట్ లో వేయలేరు. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ రూల్ పెట్టింది, అన్ని అకౌంట్ లో వేసి వాటిని మార్చండి అని చెప్పేసి. అంటే ఆ నోట్లు పనికి క్రెడిట్ చేయండి అన్నారు. కానీ ఇప్పుడు అది బ్యాంక్ లో అకౌంట్ లో వేస్తే అది బ్లాక్ మనీ కాబట్టి వేయలేరు. అంటే ఎక్కడ అకౌంట్ లో చూపించలేరు, ఎక్కడ కూడా పెట్టలలో అల్మార్లలో ఎక్కడెక్కడ దాచుకుని పెట్టుకున్నారంతా. సో అటువంటి టైంలో బ్యాంకులకు వచ్చి కావాలంటే మా దగ్గర ₹1,00,00,000 ఉదాహరణ ఇస్తున్నా, మొత్తం సారాంశం అప్పుడు జరిగిన దానికి ప్రజల పరిస్థితి ఎలా ఉండేది. మా దగ్గర ₹1,00,00,000 ఉంది, ఇది మార్చి ఇవ్వండి, కావాలంటే మీరు ఒక 20 లక్షలు తీసుకోండి, 30 లక్షలు తీసుకోండి, సో మాకు 70 లక్షలని ఇవ్వండి. అంటే ఖాతాలోకి వెళ్లకుండా వెనక వైపు నుంచి ఆ పరిస్థితికి వచ్చేసారు. ఈ రోజు ఒక డబ్బు ఎవరికైనా ఇవ్వాలి అని అంటేనే ఎంత ఆలోచిస్తారు. మళ్ళీ దానికి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా లేదా అని చెప్పి అప్పటికప్పుడు కూర్చుని లెక్కలు వేసుకుంటారు. అప్పటికప్పుడు అయిందంటే వడ్డీ పొద్దంతా వడ్డీ లెక్కేసుకోనికే సరిపోతుంది అందరు. అటువంటి పరిస్థితుల్లో 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, పోనీ 50 లక్షలు తీసుకొని మిగిలిందన్న వస్తుంది కదా. సో గవర్నమెంట్ విధించిన ఆంక్షలు ఎలా ఉండే, ఫుల్ మానిటరింగ్ అంటే ఎవ్వరు ఏం సాయం చేయలేదు. మొత్తం అంతా చాలా మంది డబ్బు వేస్ట్ పోయింది. ఎందుకు భగవాన్ చెప్తే వినటం లేదు. మళ్ళీ భక్తులేనా అంటే భక్తులే, మళ్ళీ చేసే పూజలు చేస్తూనే ఉంటారు, చేసే పుణ్యక్షేత్రాలు చేస్తూ ఉంటారు. ధర్మం ఎక్కడుంది భక్తిలో? సో ఏమవుతుంది అక్కడ, అంత షో పుట్ ఆఫ్ అనమాట. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. మరి ఆ టైంలో మరి భగవంతుడు వచ్చి కాపాడా? మరి వీళ్ళ డబ్బులన్నీ ఏమన్నా లీగలైజ్ అయిపోయినాయా? వీళ్ళ డబ్బులు ఏమైనా తిరిగి వచ్చిందంటే ఏమీ కాలేదు. ఆయన చెప్తాడు, ఇదిగో ఇది డబ్బు సంపాదించడం పవిత్ర కార్యము, ధర్మం ప్రకారం చెయ్యండి అని చెప్తాడు, శక్తిని ఇస్తాడు. లేదు మేము ఇలాగే వెళ్తామంటే ఆ సమయంలో ఆయన చేసేదేమో. సో మనం ఏ పూజలైతే చేస్తున్నామో ఆ భక్తిలో ధర్మం అంటూ ఉండాలి. ఆ శక్తి భక్తిలో కూడా వస్తుంది. అది తీసుకుని ధర్మం ప్రకారం అది నడవని రోజున మొత్తం అంతా వృధా పోతుంది. ఇంకా ఒక్కొక్కరి మానసిక బాధ ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఆ డబ్బంతా వేస్ట్ పోతోంది, పగలనక రాత్రనక కష్టపడి సంపాదించారు, పోనీ ఎవరికైనా చెప్పుకుందామా అంటే కూడా చెప్పుకోలేని పరిస్థితి. అసలు కొంతమందిని చూస్తే వీళ్ళ దగ్గర ఇంత బ్లాక్ మనీ ఉందా అని ఆశ్చర్యపోయినాం మేమే. ఏమీ లేనట్టే కనిపిస్తుంటారు. ఎప్పుడు చూసినా అప్పులు వడ్డీలు ఇదే కష్టాలు చెప్పుకుంటుంటారు. సమయం వచ్చేసరికి ఇంత బ్లాక్ మనీ బయటికి తీస్తున్నారు. అసలు ఆశ్చర్యపోయాను, ఇంత బ్లాక్ మనీ ఇలా పెట్టేసుకుంటే మరి అదంతా వేస్ట్ అయిపోతే, అసలు చూస్తున్నా మాకు ఇంత వేస్ట్, ఇంత డబ్బు వేస్ట్ అయిపోయింది. కానీ కర్మ అంతే, ఎందుకంటే బుద్ధి వాడలేదు. ఇంత డెప్త్ లో సబ్జెక్ట్ తెలియకపోయినా కనీసం ధర్మం ప్రకారం నడవాలని తెలియదు అంటే తెలుసు. ఎందుకు దాన్ని నడవలేకపోయారంటే శక్తి లోపించింది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వస్తుంది. డైరెక్ట్ గా భగవంతుని నిరాకారాన్ని తలుచుకున్న వస్తుంది, భక్తి యొక్క విధి విధానాల ద్వారా వచ్చినా వస్తుంది. ఆ శక్తిని తీసుకుని ఉపయోగించుకోలేకపోయారు. అది అక్కడ వచ్చిన సమస్య. సో ఇప్పుడు ఈ భగవంతుడి అవతరణలో ఆ రకంగా ఆయన సాత్విక స్వభావం ఉన్న వాళ్ళని రక్షించి, ఎవరైతే కామక్రోధుల అహంకారంతో ఎవరైతే దుష్టులు ఉంటారో వాళ్ళని వినాశనం చేసి, ఏ ఏ యుగాలలో అధర్మం అంటే ఇక్కడ మనం అదే చెప్పాలి, ఆత్మలో ఉన్నదాన్ని చేస్తాడు ఆయన. హత్యలు చెయ్యడు, సంహరణ. సో వినాశనము అంటే ఆత్మలో ఉన్న వాటిని వినాశనం చేస్తాడు. చేసి ఏ ఏ యుగాలలో అధర్మం పెరుగుతుందో ఆ యుగాలలో ధర్మాన్ని స్థాపించడానికి. సో కలియుగంలోనే అధర్మం పెరుగుతుంది కాబట్టి కలియుగంలో ఆయన అవతరిస్తాడు. సో అవతరించి ఏం చేస్తారు? సో ఇప్పుడు
మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుని అవతరణ నిరాకారుడి ద్వారా జరుగుతుంది. జరిగి ఇక్కడ ఏమో ఇంకోటి, శ్రీ భగవానుడు వినాశనం లేని ఈ యోగం నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను, సూర్యుడు మనువుకి, మనువు ఇక్ష్వాకుడికి బోధించాను. సో భగవానుడు అంటే ఎవరు? నిరాకార శివ. ఈ క్లారిటీ చాలా అవసరం సబ్జెక్ట్ అర్థం కావడానికి. సో దీన్ని నేను పూర్వము సూర్యుడికి ఉపదేశించాను, సూర్యుడు మనువు ఇక్ష్వాకుడు. సో చాలా మంది సూర్యుడు అంటే స్థూలానికి వెళ్ళిపోయారు. బయట ప్రకృతి తత్వాల్లోని సూర్యుడు అని వేసుకున్నారు. ఆ తర్వాత మనువు అంటే వ్యక్తి అనుకున్నారు, ఇక్ష్వాకుడు అంటే వ్యక్తి అనుకున్నారు. సో ఇప్పుడు సబ్జెక్ట్ లోకి రండి. సో సూర్యుడికి మనువుకి ఇక్ష్వాకుడికి చెప్తే మరి అవతరణ ఏంటి? మనం ఇందాక తెలుసుకున్న దాంట్లో తో సాత్విక జ్ఞానాన్ని వీళ్ళకు ఉపదేశించానని చెప్తున్నాడు. మళ్ళీ నేను అవతరిస్తాను అంటున్నాడు. సో జ్ఞానం చెప్పింది ఎవరికి? అవతరించింది ఎవరికి? ప్లస్ మళ్ళీ నాకు జనన మరణాలు లేవు, నేను ప్రకృతిని ఆధారంగా ఈ 3 శ్లోకాలు అర్థం కావాలి మనకి ఇప్పుడు. సో నేను నిదానంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది అర్థమైతే మనం నిరాకారుడికి కనెక్ట్ అయ్యి ధర్మ మార్గంలో గనక ఉంటే సృష్టిలో ఏ పరివర్తన జరిగినా మనకి ఏ ప్రభావం పడకుండా ఆ యుగ పరివర్తన అన్నది మనం ఎంతో సంతోషంగా పరివర్తన సమయంలో వెళ్ళిపోతాం. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏమైంది? ఎవరికైతే పుణ్యాత్ములు ఉన్నారో ఎవరికి ఎఫెక్టే పడలేదు. నోట్లు రద్దయినప్పుడు బ్లాక్ మనీ ఉన్నవాడే బాధపడ్డాడు, బ్లాక్ మనీ ఉన్నవాడే చెప్పుకోలేక మానసిక వ్యధను అనుభవించాడుగా. మీ ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారుగా. కానీ చాలా మంది ఏంటంటే ఆ అధర్మ మార్గంలో డబ్బు సంపాదించేవాడిని చూసుకుని వాడికేం వాడు బాగా సంపాదించుకుంటున్నాడు, అదైపోయింది ఇదైపోయింది అని కొంత లో స్టాండర్డ్ భాష కూడా వాడేస్తూ ఉంటారు. ఏమైంది? ఇలాంటివి వచ్చినప్పుడు పోతుంది కదా. ఎందుకు అట్లాంటివి కొన్ని వచ్చి కొంత టైం పడుతుంది అంటే భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు మార్చుకోవడానికి. మన కర్మ ఫిలాసఫీ 3వ సూత్రం ఏమని? ఇప్పుడు నాటితే కొంతకాలానికి. ఎందుకు ఆ కొంతకాలం అని చెప్పి ఆ రూల్ పెట్టాడు అని అంటే అవకాశం ఇస్తున్నాడు మార్చుకోవడానికి. ఏదైనా తప్పు చేస్తే అవకాశం ఇవ్వడం కోసమని ఇప్పుడు నాటితే కొంతకాలానికి అంట. కానీ ఎవరు దాంట్లో మార్చమో ఇంకా ఇంకా ఏదో వచ్చి నెత్తి మీద పడితే అప్పుడు కూర్చుని అడుగుతామంటుంది. సో ఇది కదా వాళ్ళ ఇష్టం, వాళ్ళు నిర్ణయించుకోవాలి. కనీసం ఇప్పుడు ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ సిరీస్ వినేవాళ్ళన్నా ఇప్పుడన్నా స్వధర్మంలోకి వచ్చి భగవంతుని సాంగత్యంలో ఉండి స్వధర్మంలోకి వస్తే యుగ పరివర్తన సమయాన్ని చూడొచ్చు మనం. భగవంతుని అవతరణను చూడొచ్చు. భగవంతుని అవతరణ ఎవరిలోకైతే వచ్చారో వాళ్ళని కలవచ్చు. ఆ తర్వాత వాళ్ళతో పాటు కలిసి సేవలు కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఈ 3 శ్లోకాలు ఏమని? నాకు జనన మరణాలు లేవు. ప్రకృతి అంటే పంచతత్వాలతో చేసిన శరీరాన్ని, అంటే పంచతత్వాలతో చేసిన శరీరం ఉన్న వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని అవతరిస్తాను. ఆ తర్వాత సాత్విక స్వభావం వచ్చి ఏం చేస్తారు? సాత్విక స్వభావం రక్షించి తమో ప్రధానంగా ఉన్న వాళ్ళని వినాశనం చేస్తా అంటున్నాడు. ఆ తర్వాత దీన్ని నేను సూర్యుడికి, మనువుకి, ఇక్ష్వాకుడికి చెప్పాను అంటున్నాడు. సో చెప్పిన తర్వాత ఆయన ఎందుకు వచ్చారు అనంటే ఇక్కడ నిరాకార శివ భగవానుడు సూర్యుడికి అనంటే సూర్యుడంత తేజోవంతుడైన నారాయణుడికి చెప్పాడు ఇది. ఇప్పుడు మీకు పాయింట్ క్లియర్ అయిపోవాలి. శ్రీమద్ భాగవతంలో ఏదైతే దశావతారాల్లో నారాయణుడి అవతారాల కింద చూపించారో ఈ రాముడు, కృష్ణుడు, కల్కి, ఇప్పుడు ప్రస్తుతం 2025లో ఇప్పుడు ఆల్రెడీ కల్కి అవతరణ జరిగిపోయింది కాబట్టి ఉన్న విషయాలే మాట్లాడుకుందాం. సో కల్కి కూడా నారాయణుడు అవతారం అంటారు. సో సూర్యుడు అంటే ఎవరిక్కడ? సూర్యుడంత తేజోవంతుడైన నారాయణుడికి ఉపదేశించాడు. సూర్యుడు మనువుకి అంటే ఏంటి? ఆయన మానసపుత్రులకు ఉపదేశిస్తే ఆ మానసపుత్రులు ఇక్ష్వాకుడు అంటే ఇచ్ఛ అంటే కోరికల ఆధారంగా జీవించే వాళ్ళకి వచ్చిందంటే జ్ఞానం అక్కడి నుంచి నిరాకార శివ పరమాత్మ నుంచి నారాయణుడికి, నారాయణ నుంచి ఆ మను అంటే ఆయన మానసపుత్రులకి, ఆ మానసపుత్రుల నుంచి ఇక్ష్వాకుడు అంటే ఇచ్ఛ ద్వారా బతికే మనుషులకు వచ్చింది. సో ఎప్పుడైతే నారాయణ నుంచి ఆ మానసపుత్రులు, నారాయణుడే బ్రహ్మ, విష్ణు, మహేష్ ఇవన్నీ అంటా చెప్పుకుందాం వాటన్నిటి గురించి. మనం ఇంకా భగవంతుని అవతరణ గురించి స్టార్టింగ్ లోనే ఉన్నాం. సో ఆ శాస్త్రాలలో బ్రహ్మ మానసపుత్రులను ఉంటుంది. సో బ్రహ్మ మానసపుత్రులు అంటే మనస్సు ద్వారా జన్మ తీసుకున్నారు, సంకల్పం ద్వారా జన్మ తీసుకున్నారు.
సో బ్రాహ్మణులు ద్విజులు అంటారు. సో బ్రాహ్మణులు అంటే సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటేమో బ్రహ్మజ్ఞానం తెలిసిన బ్రాహ్మణులు, రెండవ వాళ్ళు జంధ్యం వేసుకున్నవాళ్ళు. సో ఇక్కడ చెప్పే బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు, జన్మతః బ్రాహ్మణులు కాదు. దానికి మళ్ళీ చాతుర్వర్ణమయ అని ఒక శ్లోకం ఉంది, తర్వాత చెప్పుకుందాం. ఇక అది కుల వ్యవస్థ పెద్ద సబ్జెక్టు, దాన్ని పూర్తిగా ఇంకెవరు మనమైతే మార్చలేము. సో భగవంతుడు మార్చగలడు, ఎందుకంటే ఆయన అవతరణ జరిగి ధర్మాన్ని స్థాపిస్తా అంటున్నాడు. కాబట్టి ఏ రకంగా మారుస్తాడంటే సత్యతున్న వాళ్ళందరినీ కాపాడి మిగిలిన బ్యాచ్ అంతా ఇలాగే సమయం వచ్చి పరిస్థితులు ఏ రకంగా మారుతాయంటే ఇంకా వద్దన్న అవన్నీ పోతాయి. ఏ స్టేజ్ వరకు తీసుకొస్తాడు అని అంటే, ఈ ప్రజాస్వామ్యం ఈ రోజు ఈ వ్యవస్థ మారాలి, ఆ వ్యవస్థ మారాలి అని చెప్పి మనం ఏ వ్యవస్థల గురించి అయితే మాట్లాడుతున్నామో అక్కడ వరకు వెళ్తుంది. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ 4 స్తంభాలు అని చెప్పి ఏవైతే అంటారో, శాసనసభ అంటే లెజిస్లేచర్, కార్యనిర్వహణ శాఖ ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ మరియు మీడియా, ఈ 4 స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రజాస్వామ్యంలో అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసు. వాటిని మనం మార్చగలం. ఈరోజు చాలా మంది మాట్లాడతారు, ఓ అలా చేసేయాలి, ఆ వ్యవస్థలో పని అవ్వట్లేదు, ఈ వ్యవస్థలో పని అవ్వట్లేదు, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని అంటే ఇంకా అవన్నీ తీసేసేయండి. మనకున్న శక్తితో అది సాధ్యమయ్యే పని కాదు. భగవంతుడు చేయగల ధర్మాన్ని స్థాపించనీకి వస్తా అని చెప్పాడు. సో ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు. సో అంటే అక్కడ ఏమవుతుంది, అధర్మంలో ఉన్న ఈ ధర్మ సంస్థాపనార్థాయ అంటే అధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీస్తాడు, ధర్మాన్ని స్థాపన చేస్తా అంటున్నాడు. సో ఆ చేసినప్పుడు ఆ సత్యత ఉన్న వాళ్ళే ఉంటారు. ఈ వ్యవస్థలేవ ఇది ఆత్మకు సంబంధించింది. సో ఆత్మ యొక్క స్థితి ద్వారానే సమాజం తయారైంది. ఈ రోజు ఈ 4 స్తంభాలు ఏవైతున్నాయో ప్రజాస్వామ్యంలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా, ఇవన్నీ కూడా మనమే నడిపిస్తున్నాం. మళ్ళీ పొలిటికల్ సిస్టమ్, ఆ సిస్టమ్ ఈ పక్కన పెట్టేసింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకా. సో ఈ మొత్తము ప్రజాస్వామ్యానికి సంబంధించిన 4 స్తంభాలు ఏవైతున్నాయి, ప్రజాస్వామ్యం అంతా పోయి ఇప్పుడు రాజ్యాంగంలో ఏవైతున్నాయో ఈ ప్రజలకు రాసుకున్న రాజ్యాంగం అన్నది పోయి భగవంతుని రాజ్యాంగం ప్రకారం ఈ సృష్టి నడుస్తుంది. ఈ రోజు ఏదైతే భారతదేశంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందో, ఈ కాంగ్రెస్ జెండా పోయి సనాతన ధ్వజం ఎగురుతుంది భారతదేశంలో. భారతదేశంలో ఏదైతే ఈ రోజు భగవంతుడు అవతరించారు భారతదేశంలో అంటే, ఎందుకు భారతదేశంలోనే వస్తారు అని అంటే, భారత్, రథ్ అంటే భగవద్గీత భాషలో శరీరము, రథము. సో అంటే భగవంతుడు. సో భగవంతుడు శరీరాన్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ అనుకుంటున్నామో, చూస్తున్నామో, నా మాయ శరీరాన్ని ధరించి అంటే భగవంతుడు ఈ శరీరాన్ని, రథాన్ని అంటే ఒక శరీరాన్ని ఆధారంగా తీసుకుని వచ్చేది భారతదేశంలోనే. ఎందుకు భారతదేశంలోనే వస్తారు, అధర్మం ఎక్కువ ఉంది కాబట్టి ధర్మ స్థాపన కోసం, అంటే అధర్మం ఉంది కాబట్టి ధర్మ స్థాపన కోసం వస్తారు. సో భారతదేశంలో వచ్చి ఒక వ్యక్తిని ఆధారంగా తీసుకుని వచ్చి జ్ఞాన యోగాల చేత మొత్తం విశ్వాన్ని, అంటే మొత్తం ఈ యొక్క ప్రజాస్వామ్య మన రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా భగవంతుని రాజ్యాంగం వైపు వెళ్తుంది, సనాతన ధ్వజం ఎగురుతుంది. సో మొత్తం భారతదేశం అంతా విశ్వగురువుగా ఎప్పుడు ప్రసిద్ధం అవుతుంది అంటే ఇప్పుడు ప్రసిద్ధం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సనాతన జ్ఞానం అన్నది బయటకు వస్తుంది. ఇప్పుడు నేను ఈ వైపు నుంచి ఏ రకంగా అయితే చెప్పుకుంటూ వస్తున్నానో విశ్వంలో ఆ రకంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను ఇది చెప్తున్నాననే విషయం విశ్వంలో చాలా మందికి ఏ రకంగా అయితే తెలీదో అదే విధంగా వాళ్ళు చేస్తున్నారన్న విషయం మనకు తెలియదు. వీళ్ళంతా ఒక స్టేజ్లో ఏమవుతుందంటే ఒక దగ్గరకు వస్తారు. సో ఈ విషయం ఎక్కడుంది, మన భవిష్యమాలిక పురాణంలో ఉంది. సో ఇప్పుడు ఆ విషయం కూడా తెలుసుకుందాము. సో కొంచెము ఇది షేర్ చేస్తున్నాను మీకు. సో కాలజ్ఞానము, భవిష్యమాలిక, నాస్టర్ డామ్స్, ఇవన్నీ ఇంచుమించు ఒకటే ఉన్నాయి మేము స్టడీ చేసిన దాన్ని బట్టి. కానీ తెలుగు భాషలో సులువుగా అర్థమయ్యేటట్టు భవిష్యమాలిక ఉంది.
కాలజ్ఞానం ఏంటంటే పద్య రూపంలో వచ్చేసరికి దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుంది. కానీ ఉంది మాత్రం అదే. మేము మీకు ఆల్రెడీ చెప్పాము. కాలజ్ఞానం చెప్పే మాణికేశ్వరి మాత గుడికి వెళ్ళి అక్కడ గురువులతో మాట్లాడి ఆ విషయాన్ని తెలుసుకుని వచ్చాము. కానీ తెలుగులో అనువాదం భవిష్యమాలిక అర్థమయ్యే విధంగా ఉంది కాబట్టి అది స్క్రీన్ మీద వేసి చూస్తున్నాము. నాస్ట్రడామ్స్ ఏం చెప్పారు అది ఇది అన్నది యూట్యూబ్లలో వస్తుంది, చూసుకోండి. అన్నీ ఒకటే ఉన్నాయి. సో ఇక్కడ భవిష్యమాలిక మహాపురాణంలో ఇవి 2 భాగాలు ఉన్నాయి. ఈ పుస్తకం ప్రస్తుతానికి అమెజాన్ లో 12వ పేజీలో కలియుగం అంతమయ్యేటప్పుడు ఒక నిమిషం. కలియుగం అంతమయ్యేటప్పుడు భవిష్యమాలిక ప్రచారం అవుతుంది. కల్కి భగవానులు అవతరిస్తారు. ధర్మస్థాపన జరుగుతుంది. ఆ అంతిమ సమయంలో 12,000 మంది భక్తులు భవిష్యమాలిక ప్రచారం చేస్తారు. 3,000 మంది కల్కి భగవానులకు అతి దగ్గర భక్తులుగా ఉంటారు. సో ఇది భవిష్యమాలిక. సో ఇప్పుడు మనం భగవద్గీతలకు వస్తాం. భగవద్గీతలో ఏమనుంది? నేను అవతరిస్తాను అన్నాడు, ధర్మాన్ని స్థాపిస్తాను అని చెప్పారు. సో ఆయన అవతరించి సింగిల్ గా ఒకరే ఏం వెళ్ళరు. ఆయనకంటూ ఆయన సత్యమైన భక్తులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ శరీరాన్ని ఆధారంగా తీసుకుని వస్తారో వాళ్ళే అతి దగ్గర సత్యమైన భక్తులు, జ్ఞానులు. వాళ్ళ శరీరంలోకి ఎందుకు వస్తాడు అని అంటే వాళ్ళు ఆజ్ఞాకారులు. వాళ్ళలో ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అంటే మనలో లేవని కాదు, కానీ మనం ఉపయోగించాం. ఈ రోజు ఏదైనా ఒక విషయం వచ్చిందంటేనే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అనుకోవడానికే సరిపోతుంది. లేదా చెప్పేదే వినరు అసలు. ఇప్పుడు నేను ఈ జ్ఞానం చెప్పేటప్పుడు ముస్లింలకి, క్రిస్టియన్లకి, హిందువులకి వీళ్ళందరికీ చెప్పినప్పుడు ఆ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అన్న కొంత వింటారేమో గాని హిందువులు అస్సలు వినరు. చాలా మటుకు ఇదే నా ఎక్స్పీరియన్స్. అసలు ఫోన్లు చేసి మాట్లాడేటప్పుడు ఇంకా మా మాట అసలు ఇంకా వాళ్ళు ప్రశ్న అడుగుతారు, మేము ఇంకా ప్రశ్నకు సమాధానము చెప్పడానికి ఇంకా అసలు పూర్తి వాక్యంలో మళ్ళీ వెంటనే మాట కడ్డొచ్చేస్తారు. ఎందుకంటే ఎందుకు ఆ రకంగా హిందువులు ప్రవర్తిస్తారంటే అంతా మాకే తెలుసు, ఎవ్వరికి ఏం తెలియదు, అంతా మాకే తెలుసు అన్న అహంకారం ఇంకా భగవంతుడి కన్నా ఇంకా 4 స్టెప్పులు ఎక్కువ అన్నట్టుంది. ఎందుకంటే ఆయన చెప్పే జ్ఞానం ఆదా ఎవరు పాటిస్తారండి? అది సాధ్యమా? అంటే దాని అర్థం ఏంటి? భగవంతుని యొక్క మహావాక్యాలను అది సాధ్యమా అని అంటే నేను శక్తిని ఇస్తా అంటున్నాడు కదా. ఎందుకు సాధ్యం కాదు? అది సాధ్యమని చెప్పే పురాణాల్లో రాసి చూపించారు. ఇదిగో ఈ రకంగా జరాసంధుడు ఉంటే మీలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తుల్లో ద్వంద్వ వైఖరి ఉందన్న విషయాన్ని గుర్తించలేదు అక్కడ. ఎవరికి వాళ్ళు మేము రైట్ అనుకుంటున్నారు. సో ఈ రకమైన మానసిక స్థితి ఉన్నప్పుడు అలాంటి వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుంటే ఆయన ఏం ధర్మస్థాపన చేస్తాడు? సో ధర్మస్థాపన చేసేటప్పుడు ఏం చేస్తాడు? పూర్తిగా ఆ నారాయణుడు జన్మ తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇందులోనే గనక చూసుకుంటే మీరు వాక్యం చూస్తే ఇదిగో ఇక్కడ ధర్మస్థాపన జరుగుతుంది. అంతిమ సమయంలో 12,000 మంది భక్తులు భవిష్యమాలిక ప్రచారం చేస్తారు. 3,000 మంది కల్కి భగవానులకు అతి దగ్గర భక్తులుగా ఉంటారు. అంటే ఏంటి? వీళ్ళంతా సత్యమైన భక్తులు నిరాకార శివకి. సో కాబట్టి నిరాకార శివుడు ఆ వ్యక్తిలోకి వస్తాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఆయన భక్తులే ఉంటారు. సో 256 మంది భక్తులు భవిష్యమాలిక ప్రచారం చేస్తారు. మళ్ళీ 5గురు నిత్య వైకుంఠ పంచసక్కులు కూడా ఉంటారు. అంటే అసలు ఈ భవిష్యమాలిక రాసింది 5గురు. ఎప్పుడు రాశారు? 600 సంవత్సరాల క్రితాలు రాశారు. సో వాళ్ళు జన్మలు తీసుకుంటూ వచ్చి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కల్కి భగవానుడి దగ్గరకు వస్తారంటే ఆయన సత్యమైన భక్తులంతా ఒక దగ్గరకు వస్తారు. సో ఇక్కడ ఏదైతే అంతిమ సమయంలో 12,000 మంది ప్రచారం చేస్తుంటారు అంటే ఇప్పుడు మేము ప్రచారం చేస్తూ ఉంటాం. ఆ రకంగా విశ్వంలో ఎంతో మంది ఉన్నారు. సో ఇక్కడ నేను చేస్తున్నట్టు ఎక్కడ విశ్వంలో వేరే వాళ్ళకి తెలీదో, వేరే వాళ్ళు చేస్తున్నట్టు ఇక్కడ మనకు తెలియదు. కానీ అంతిమంలో ఏమవుతుంది? అంతిమం అంటే ఇదే అంతిమము. ఎందుకంటే ఆయన అవతరణ ఆల్రెడీ జరిగిపోయింది, శక్తి వ్యాపిస్తుంది. అందుకే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళంతా ఇప్పుడు ఇప్పుడు ఒక దగ్గరకు వచ్చేస్తారు. ఇంచుమించు సుమారు 26 నుంచి అంతా యాక్చువల్గా ఎక్కడెక్కడనో జరుగుతూ ఉంది ప్రచారం. ఇప్పుడు నేను చెప్పబట్టే ఈ జ్ఞానము సుమారు 12 ఏళ్ళు అవుతోంది. ఎంతో మందికి చెప్పారు. సో అలా ఎంతో మంది ప్రపంచంలో చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు అందరూ ఒక దగ్గరకు వస్తారు, ఒక టీం ఫామ్ అవుతారు. సో టీం ఫామ్ ఇంకా
విస్తారంగా వెళ్తారు. సో అవన్నీ పుస్తకంలోనే చూపిస్తాను. ఆ తర్వాత ఈ యుగం ఏదైతే 4,32,000 లేదా 5,000 సంవత్సరాల అని ఇదేదైతే మనము ఆలోచిస్తూ ఒక అవగాహన అన్నది ఉందో, సో దానికి సంబంధించి కూడా నిరాకార శివ భగవానుడు మనకిక్కడ అవగాహన ఇస్తున్నారు. ఏమని? అచ్యుతానంద దాస్ అవతారంలో నిరాకార భగవంతుని ఆదేశం మేరకు సో మొత్తం నడిపించేది నిరాకార శివ భగవానుడే. ఈ కుడివైపు చూడండి. ఈ కుడివైపు ఇక్కడ ఈ పుస్తకం మీద కవర్ చూడండి. అందరూ మీ యొక్క స్క్రీన్ కి కుడివైపున పుస్తకం యొక్క కవర్ చూపిస్తున్న భవిష్యమాలిక మహాపురాణం. ఇందులో ప్రపంచంలోని అన్ని మతాలు ఏకైక ధర్మమగు సనాతన ధర్మంలో కలిసిపోతాయి అంటారు. సో ఏకైక ధర్మమగు సనాతన ధర్మము అని అంటే అసలు భగవంతుడు స్థాపించేది ఒకటే ధర్మాన్ని సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం. అది ఏ ధర్మం? అది ఆత్మ స్వధర్మంలో ఉండి జీవించడం. మరి మిగిలిన మతాలు ఎలా వచ్చాయి? ఇస్లాము, క్రైస్తవము, హిందూ, ఇంకా చాలా బౌద్ధము అని అంటే హిందూ మతం కూడా వచ్చి సనాతన ధర్మంలో కలుస్తుంది. చాలా మంది హిందూ మతానికి సనాతన ధర్మానికి కన్ఫ్యూజ్ అయిపోయి రెండు ఒకటే అనుకుంటారు. సో హిందువులం అంటే మేము సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం అంటున్నారు. ఎక్కడ పాటిస్తున్నారు? నిన్న కూడా చెప్పుకున్నాము, నేను మొన్న కూడా చెప్పుకున్నాం. గుడికి వెళ్ళాను అని అంటే ఇంకా తోసుకోవడము, నెట్టుకోవడము. అసలు ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎక్కడ దయ కనిపించదు. మళ్ళీ భక్తులే అంటున్నారు. సో భక్తుల్లో ధర్మం లేదు, దయ లేదు అని అంటే అది సనాతన ధర్మం ఎలా అయింది? సనాతన ధర్మం అంటే స్వధర్మంలో ఉండి ప్రవర్తించడం, స్వధర్మంలో ఉండి మనసా వాచా కర్మన కార్య వ్యవహారాలు చేయడం. భగవంతుని దర్శించే సరే బయటైనా ఎక్కడైనా చేయాలి, కానీ భగవంతుని దర్శించుకుని వెళ్ళేటప్పుడు, భగవంతుని తలుచుకునేటప్పుడు కూడా మనలో దయ రావట్లేదు అని అంటే మన భక్తిలో ధర్మమే లేనప్పుడు అది సనాతన ధర్మం ఎలా అయింది? సో ఇక్కడ ఏమైపోతుందంటే హిందూ ధర్మానికి సనాతన ధర్మం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చాలా మంది హిందువులు ఇప్పటికీ మాంసాహారాన్ని భుజిస్తారు. అంటే జంతువుల పట్ల హింసని చేస్తూ ఉంటారు. అది స్వధర్మం ఎట్లయింది? స్వధర్మం ఏంటి? ఆత్మ యొక్క స్వధర్మము ప్రేమ. ఆ ప్రేమ అన్నది ఉన్నప్పుడు ఆ జంతువుల పట్ల క్రూరత్వం రాదు. సో మరి భక్తి చేస్తున్నామంటే భగవంతుడు చెప్పిన భగవద్గీతలో సనాతన ధర్మంలో మీ యొక్క స్వధర్మము ప్రేమ అన్నప్పుడు ఆ ప్రేమని ఆధారంగా తీసుకుని మనం జీవించినప్పుడు సో మనం సనాతన ధర్మస్థులం ఎలా అయ్యాము? సో కాబట్టి మేము హిందువులం కాబట్టి మేము పూజలు చేస్తాము, ఇది చేస్తాము, మళ్ళీ లేకపోతే సాటర్డేలు మంగళవారాలను పెట్టుకుంటారు. ఎందుకంటే భగవంతుడిని పూజించేటప్పుడు మళ్ళీ తినొద్దంటారు. ఎక్కడన్నా ఎగ్జామ్షన్ ఇచ్చాడు ఆయన? సో ఒక మంగళవారం రోజు, శనివారం రోజే ఆ ప్రాణుల పట్ల ప్రేమ చూపించాలి, మిగ సండే రోజు వాటి పట్ల క్రూరత్వాన్ని చూపించొచ్చు అని ఎక్కడైనా చెప్పాడా? స్వధర్మం అంటే అది ధర్మం అన్నది ఎప్పటికీ పాటించాలి. సో ఆ హిందూ ధర్మం కూడా వచ్చి సనాతన ధర్మంలో కలుస్తుంది. సో ఎప్పుడు కలుస్తుంది? ఎప్పుడైతే భగవంతుడు నిరాకారుడు అన్న విషయం అంటే ఇస్లాం మతం, క్రైస్తవ మతం కూడా వచ్చి కలుస్తుంది. వాళ్ళు ఎట్లా వచ్చి కలుస్తారని అంటే నిరాకారుడు అవతరించాడన్న విషయం బయటకు వచ్చినప్పుడు అందరూ ఆ విషయాన్ని ఒప్పుకుంటారు. ఆ ఒప్పుకున్నప్పుడు ఈ మతాలన్నీ సమాప్తైపోతాయి. సో అందుకే అన్ని కలిసిపోవునంటారు. సో అప్పుడు ఒకటే ఆ సనాతన ధర్మానికి సంబంధించినట్టు ఆ సత్యుగం వచ్చి అందరూ స్వధర్మంలో ఉండి జీవిస్తారు. సో ఇప్పుడున్న ఈ ప్రజల రాజ్యాంగం ఏదైతుందో ఈ పూర్తి రాజ్యాంగం అన్నది పోయి భగవంతుని రాజ్యాంగం వస్తుంది. భగవంతుని రాజ్యాంగంలో ఈ రకమైన ప్రజలు ఎన్నుకోబడడం అంటూ ఉండదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎలా ఉందంటే ప్రజలు ఎన్నుకుంటున్నారు పాలకుల్ని. కానీ ఏదైతే భగవంతుని రాజ్యాంగం ఉంటుందో అక్కడ భగవంతుడు ఎన్నుకుంటాడు పాలకులని. ఏ పాలకులు పాలిస్తే ప్రజలు సుఖంగా ఉంటారో, ధర్మం ప్రకారం ఉంటారో వాళ్ళనైనా ఎన్నుకుంటాడు. ఎట్లా ఎన్నుకుంటాడు? ఇప్పుడు ఈ సంగమంలో ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఇది కూడా చూడండి. సో సంగమ యుగం అనేసి ఇదిగో ఇక్కడ ఈ కింద లైన్ పైన లిఖింపబడిన మీద కలియుగం యొక్క ఆయువు 4,32,000 సంవత్సరాల మనుష్యుల పాపాల వలన అది 5,000 సంవత్సరాలు మాత్రమని అని అచ్యుతానంద దాస్జీ మహారాజ్ వివరించారు. ఆయన ఎట్లా వివరించాడు? ఈ పై వాక్యాలు చూడండి. నిరాకార భగవంతుని ఆదేశం మేరకు అంటే భగవంతుని నుంచి సంకేతాలు వస్తాయి. ఎవరెవరైతే ఆయన భక్తులు ఉంటారో, ఆయన ఆజ్ఞాకారులు ఉంటారో, యుగ పరివర్తనలో ఆయనకు సంయోగం ఇస్తారో వాళ్ళకి సంకేతాలు అందినప్పుడు ప్రజల
మనుగడని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఉన్నతి కోసము, ప్రజల మేలు కోసం ఇప్పుడు విషయాలు బయటికి తీసుకొస్తారు. సత్యమైన భక్తులు ఏం చేస్తారు? ఈ విషయాలు తెలుసుకుని స్వధర్మంలో ఉండి మనసా వాచా కర్మన పవిత్రంగా ఉండి, అంటే ధర్మం ప్రకారం నడుచుకోవడమే ఇక్కడ పవిత్రంగా ఉండడం. మళ్ళీ శరీరానికి వర్తించేసి మళ్ళీ అటు వెళ్ళిపోద్దు. ఆత్మకు వర్తింపజేయాలి ప్రతిదాన్ని. సో చేసి ఆ రకంగా యుగ పరివర్తన సమయం ఏదైతుందో భగవానుడికి సహయోగులు అవుతారు. సో ఇందాక మనం చూసినట్టు ఇక్కడ ఏమవుతుంది, 12,000 మంది ప్రచారం చేస్తారు. ఆయన ధర్మస్థాపనకు వచ్చినప్పుడు ఇంకా ఇదే పుస్తకంలో ఆ కల్కి వచ్చేసి సనాతన ధర్మాన్ని కూడా కానీ ఉంది, అది కూడా చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఈ రోజుటికి ఇది విషయం తెలుసుకుందాము, రేపు కంటిన్యూ చేద్దాము. సో ఈ రకంగా పాపాల వలన 5,000 సంవత్సరాలు మాత్రమే అని అచ్యుతానంద దాస్ మహా వివరించున్నారు. దీని అర్థం కలియుగం సమాప్తి అయిపోయి మనం యుగ సంధ్య లేదా సంగమ యుగంలోకి వచ్చాము. సో సంగమ యుగంలోకి యుగ సంధ్య అంటే కలియుగం సమాప్తి అయిపోయి ఇప్పుడు సత్యుగం రాబోతోంది. సో సంధి కాలం అంటారు, అంటే ఒక రోజు గడిచిపోయి సాయంత్రం అయిపోయిన తర్వాత రాత్రి వచ్చి, ఆ రాత్రి అయిపోయిన తర్వాత పగలు వచ్చేస్తుంది అన్నట్టు. అంటే ఇది ఒక సృష్టి చక్రం ఆ రకంగా వృత్తాకారంలో నడుస్తుంది అని చెప్పేసింది భగవద్గీతలో ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇది యుగ సంధ్యా సమయం అంటే ఇంకా కలియుగం ఎండింగ్ వచ్చేసింది. సంగమ యుగం అంటే కలియుగానికి సత్యుగానికి మధ్యలో ఉన్న సంధి అన్నమాట ఇది. అంటే యుగ సంధ్య సమయము సంగమ యుగం, ఇక్కడికి వచ్చాం ఇప్పుడు అంటున్నారు. సో ఈ యుగంలో ఇప్పుడు భగవంతుడు అవతరించి మనకి ధర్మాన్ని బోధించి పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొచ్చి ఎవరెవరైతే ఆ దుష్టులు ఉంటారో ఆ దుష్ట సంహరణ. కానీ ఆయన ఏంటంటే ధర్మాన్ని చెప్పే చేస్తాడు, కానీ ఎవరు వినటం లేదు. కాబట్టి వినేవాళ్ళు ఆయన సాంగత్యంలో ఆయన రక్షణలో సురక్షితంగా ఉంటారు. ఆ వినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమస్యల్ని ఎదుర్కొంటారని. అంటే ఇంకా మనం చూసినట్టు ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, ఏదైతే నోట్ల రద్దు గాని కరోనా గాని ఇవన్నీ మనకు సంకేతాలు ఇస్తున్నాయి. ఇదిగో మీరు ఈ రకంగా అధర్మంలో ఉన్నారు కాబట్టి మీకు ఈ రకంగా పరిస్థితులు వస్తాయనేసి. సో ఇవేవి భయపడాల్సిన విషయాలు కాదు. భగవంతుడు తోడుగా ఉన్నారు, మంచి పనులు చేస్తాం, శ్రేష్ట కర్మలు చేస్తాం. ఎవరికైనా ఇలాంటి విషయాలు విని భయం అనిపిస్తే దయచేసి మా ఛానల్ చూడొద్దు. ఎందుకు అనంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే నిజాయితీ ధైర్యం రెండో అవసరం. అందుకే గ్రూప్ లో కూడా ఆ రోజుల్లో మెసేజ్ పెట్టాం, ఎవరికైతే నిజాయితీ ధైర్యం ఉంటుందో వాళ్ళు చూడండి. లేదు మేము ఊరికే భయపడతాము ఇవన్నీ ఎందుకు అన్నప్పుడు చూడకపోవడం బెటర్ కదా. కానీ నన్ను అడిగితే ఒక్కసారి ఏవైతే మేము సహజమైన పద్ధతులు చెప్తున్నామో పాటించి చూడండి. ఇప్పటి వరకు వచ్చిన విద్యార్థులు కూడా ఏమి పెద్దగా పర్వతాలు ఎత్తింది ఏం లేదు కదా. సో పర్వతం లాంటిది దూదిలాగా ఎగిరిపోతోంది సమస్య. సో బయట ప్రపంచాన్ని చూసి భయపడదు, అమ్మో ఇలా జరిగిపోతుందంట అలా జరిగిపోతుందంట అంటే. మాట వినని వాళ్ళ కోసం కదా. సో మనం ఆజ్ఞాకారులము, భగవంతుని సత్యమైన భక్తులము. సో ఈ రకంగా ఈ ఛానల్ ద్వారా విని ఎవరెవరైతే ఇప్పుడు మన కాంటాక్ట్ లోకి వచ్చి చేస్తారో వాళ్ళందరితో ఒక అడ్వాన్స్డ్ బ్యాచ్ పెట్టి, ఇంకా ఆ వ్యక్తులు ఎవరు ఏ రకంగా అయితే కల్కి భగవానుడితో పాటు మనం కలిసి సేవలు చేయాలో అక్కడి వరకు ఈ క్లాసులు వెళ్తాయి. ఇది టైం పాస్ కోసం పెట్టిన క్లాసెస్ కాదు, సీరియస్ గానే చేస్తున్నాము. ధారణ అన్నది జరగాలి. సో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళంతా గ్రూప్ లో చేరండి. గ్రూప్ లో చేరి కాంటాక్ట్ లోకి రండి. జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అప్పుడు మనకు మాట్లాడుకోవడానికి కూడా వీలవుతుంది. మేము పెట్టే సేవా కార్యక్రమాలకు రండి. ఇప్పుడు ఈ శివరాత్రికి కూడా మళ్ళీ సేవా కార్యక్రమాలు పెడుతున్నాము. సో ఒకసారి రండి, అందరం కలిసి సేవలు చేద్దాము. కానీ ఈ జ్ఞానాన్ని ధారణ చేయడం అవసరం. సో మీరు మనస వాచ కర్మల ధర్మం ప్రకారం నడుస్తున్నారని, మీ స్వసేవ అంటే శరీరాన్ని కూడా ఫిట్ గా, అందుకే మీకు యోగా జాయిన్ అవ్వమని చెప్పి కూడా చెప్పాం, ఫ్రీ క్లాసెస్. సో ఆ రకంగా మీ పట్ల, మీ తనువు పట్ల, మీ ఆత్మ పట్ల శ్రద్ధ తీసుకునే వాళ్ళని మా టీంలోకి తీసుకుంటాం. సో కాబట్టి మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.